హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. ఈరోజు మనము పజిల్ టాపిక్‌తో కొత్త టాపిక్ మనం మళ్ళీ కలుస్తున్నామండి. సో, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే కొత్త టాపిక్ ఏంటంటే, సుడోకులో ఒక కొత్త వేరియంట్. అదేంటంటే కలర్ సుడోకు. సో, కలర్ సుడోకు అనేది ఇట్స్ ఎ వేరియంట్ ఆఫ్ సుడోకు. అది ఎలా ఉంటుంది? అది ఎలాగా సాల్వ్ చేయొచ్చు? దాని వేరియంట్ ఏంటి? అది ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఇదేంటంటే డిఫరెంట్ ఇది సుడోకు ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి ఎలాగో. బట్ ఇంకొకటి ఎక్స్‌ట్రా ప్రిన్సిపల్ ఏంటంటే, ఇక్కడ 9 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒక బాక్స్‌లో. ఆ 9 డిఫరెంట్ కలర్స్ అన్నిట్లో కూడా 1-9 ఫిలప్ అవ్వాలి. అలాగే సేమ్ కలర్ బాక్సెస్‌లో రిపీట్ అవ్వకూడదు డిజిట్స్. అంటే సేమ్ కలర్ బాక్సెస్‌లో 1-9 నంబర్స్ అకామిడేట్ అవ్వాలి. ఐదర్ సేమ్ కలర్ సెల్స్‌లో 1-9 అనేది డిఫరెంట్‌గా అకామిడేట్ అవ్వాలి. లేదా డిఫరెంట్ కలర్డ్ 9 సెల్డ్ బాక్సెస్‌లో 1-9 అకామిడేట్ అవ్వాలి. ఓకే. సో, అదేంటనేది ఈరోజు చూద్దామండి. ఇప్పుడు ఇదొక పజిల్ అండి. ఇది సుడోకు పజిల్స్ నుంచి తీసాం ఇది. సుడోకు పజిల్స్ నుంచి ఎగ్జాంపుల్ పజిల్ ఇది. కలర్ సుడోకు. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం 9 బాక్సెస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 బాక్సెస్. 9 బాక్సెస్‌లో కూడా 9 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. 9 డిఫరెంట్ కలర్ సెల్స్ ఉన్నాయి. రిపిటేషన్‌గా 9 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో, అన్నిట్లో కూడా 1-9 అకామిడేట్ అవ్వాలి. అలాగే సేమ్ కలర్ ఇలాగ ఈ బ్లూ కలర్ ఉంది కదా! లైట్ బ్లూ. ఇవి కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, ఈ 9 సేమ్ కలర్‌లో 1-9 అకామిడేట్ అవ్వాలి. ఏది రిపీట్ అవ్వకూడదనమాట డిజిట్. ఓకే. డిఫరెంట్ డిజిట్స్ అకామిడేట్ అవ్వాలి. అంటే 1-9 సేమ్ కలర్‌లో అకామిడేట్ అవ్వాలి. ఏది కూడా రిపీట్ అవ్వకూడదు సేమ్ కలర్‌లో. అలాగే మీకు ఎలాగో తెలిసిందే ఎవ్రీ రో అండ్ ఎవ్రీ కాలమ్ అండ్ ఎవ్రీ బాక్స్. అది 1-9 అనేది డిఫరెంట్‌గా ఉండాలి. నో రిపిటేషన్స్. అది సూడోకు రూల్ ఎలాగో తెలిసిందే. ఓకే. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నైన్త్ బాక్స్ చూడండి ఒకసారి ఇక్కడ. ఈ నైన్త్ బాక్స్‌లో మిస్సింగ్ ఓన్లీ 2 డిజిట్సే. అవేంటి అంటే చూడండి 1, 2, 3, 4 ఉంది. 5 మిస్సింగ్. 7 మిస్సింగ్. 5 అండ్ 7 మిస్సింగ్. కానీ ఇక్కడ 5 ఇక్కడ ఇక్కడ ఈ ఈ కలర్ ఉంది గదా! ఈ బ డార్క్ బ్లూ ఇక్కడ 7 ఇక్కడ రాదు. ఎందుకంటే ఈ డార్క్ బ్లూలో ఆల్రెడీ ఇక్కడ 7 అనేది ఉంది. ఇక్కడ 7 ఉండడం వల్ల ఇక్కడ ఈ డార్క్ కలర్‌లో 7 రాదు. సో, 7 అనేది మీకు ఈ లైట్ బ్లూలో వస్తుంది. ఓకే. సో, మనం లైట్ బ్లూలో 7 పెడతాం. ఇంకా మిస్సింగ్ ఏంటి? 5 ఒకటి. 5 అనేది ఇక్కడొస్తుంది. ఓకే. సో, అలాగ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎయిత్ కాలమ్. ఎయిత్ కాలమ్‌లో 2 మిస్సింగ్ నంబర్స్ ఉన్నాయి. అవేంటంటే 1, 2 మిస్సింగ్. 3, 4, 5, 6 ఉంది. 7 ఉంది. 8 మిస్సింగ్. ఓకే. 2 అండ్ 8 మిస్సింగ్. అది కూడా మీకు ఈ బాక్స్‌లో సిక్స్త్ బాక్స్‌లో 2 అండ్ 8 మిస్సింగ్. సో, 2 అండ్ 8లో ఇక్కడ ఈ గ్రీన్ బాక్స్ చూడండి. ఈ గ్రీన్ బాక్స్‌లో 8 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఈ గ్రీన్ బాక్స్‌లో 8 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ మనకి 8 రాదు. ఇక్కడ మనకేమొస్తుంది 2 వస్తుంది. సో, ఇక్కడ మనం 2 పెట్టేద్దాం. ఇంకోటి 8 అనేది ఇక్కడొస్తుంది. సో, 8 అనేది ఇక్కడ పెట్టేస్తాం. ఓకే. అలాగే ఇప్పుడు ఈ సిక్స్త్ బాక్స్ చూడండి మీరు. సిక్స్త్ బాక్స్‌లో ఏమేమి మిస్సింగో ఒకసారి చూడండి. 1, 2, 3 మిస్సింగ్.
4, 5, 6 మిస్సింగ్. 7, 7 మిస్సింగ్. సో, 6, 7, 3. 6, 7, 3. సో, మీకు 7 అనేది ఎక్కడొస్తుంది? ఇక్కడ ఈ 7 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో, ఈ మొత్తం కాలమ్‌లో ఈ 7 అనేది ఇక్కడ ఉంది కాబట్టి 7 అనేది ఇక్కడ రాదు. సో, 7 అనేది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ 7. ఓకే. ఇంకా మనకి మిస్సింగ్ ఏంటి? 3 ఒకటి, 6 ఒకటి. 6 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఈ ఫోర్త్ రోలో ఇక్కడ 6 అనేది ఆల్రెడీ ఉంది. సో, 6 అనేది ఇక్కడ రావద్దు. సో, 6 అనేది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ 6. సో, ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే 3. 3 అనేది ఇక్కడ పెట్టుకోం. ఇక్కడ మనకు సింగిల్ డిజిట్ ఉంది. సింగిల్ సెల్ ఉంది కాబట్టి సింగిల్ నంబర్ ఏంటి మిస్సింగో చూసుకుందాం. 1, 2 మిస్సింగ్. సో, 2 మిస్సింగ్ కాబట్టి 2 వేసేసుకుందాం. అంతే. ఇది ఫిలప్ అయిపోయింది. ఓకే. అలాగే ఇప్పుడు థర్డ్ బాక్స్‌లో చూద్దాం. 1, 2, 3 మిస్సింగ్. 3 మిస్సింగ్, 6 మిస్సింగ్, 8 మిస్సింగ్. 3, 6, 8. ఓకే. 3, 6, 8. 8 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 8 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ డార్క్ బ్లూలో. సో, ఇక్కడ రాదు. సో, 8 అనేది ఐదర్ ఇక్కడ గాని వస్తుంది. ఓకే. అలాగే 6 అనేది కూడా ఇక్కడ రాదు. ఎందుకంటే 6 అనేది ఇక్కడ ఉంది. ఈ పింక్ బాక్స్‌లో ఇక్కడ ఉంది. సో, 6 అనేది ఇక్కడ రాదు. 6 అనేది ఇంకోటి చూస్తే ఈ లైట్ గ్రీన్ బాక్స్‌లో ఇక్కడ కూడా ఉంది. సో, ఈ లైట్ గ్రీన్ బాక్స్‌లో ఇక్కడ కూడా రాదు. సో, 6 అనేది ఓన్లీ ఇక్కడే వస్తుంది. సో, 6 అనేది ఇక్కడ పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు మిస్సింగ్ ఏంటంటే 3, 8. 3, 8లో మనం చూసుకోవాలి. ఇది పాసిబిలిటీస్ ఇంకా ఉంటాయి. సో, ఇది మనం తర్వాతైనా సాల్వ్ చేయొచ్చు ఇది. తర్వాత మనం రిజల్ట్ వస్తుంది. సో, ఇప్పటి వరకైతే మనం మిగతావి సాల్వ్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ ఎయిత్ రో చూడండి ఒకసారి. ఎయిత్ రోలో మిస్సింగ్ ఏంటి? 1, 9. 1 ఒకటి, 9 ఒకటి మిస్సింగ్. సో, 1, 9 అనేది ఇక్కడ వస్తుందో ఇక్కడ వేరే కలర్డ్ బాక్సెస్‌లో చూడాలి. ఇది 1 ఎక్కడన్నా ఉందా అని. సో, 1 అనేది లేదు. సో, అలాగే 9. 9 అనేది చూసుకోవాలి ఎక్కడన్నా ఉందా లేదా అని. సో, 9 కూడా ఈ కలర్డ్ బాక్సెస్‌లో ఎక్కడా లేదు. సో, ఇది కూడా మనం తర్వాత సాల్వ్ చేసుకోవచ్చు ఇది. ఓకే. ఇప్పుడు మనము లేదా ఇంకొక మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఏంటంటే, ఇప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ బాక్సెస్ ఏవి ఫిలప్ అయ్యాయో చూసుకోండి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్పుల్ కలర్ తీసుకుందాం. ఈ పర్పుల్ కలర్‌లో కొద్దిగా మాక్సిమం నంబర్స్ ఫిలప్ అయిపోయాయి. చూడండి ఒకసారి. 1 మిస్సింగ్ దీంట్లో పర్పుల్‌లో. 2 అనేది 2 కూడా మిస్సింగ్. 2 అనేది ఉంది. 3 అనేది ఉంది. మళ్ళీ 4 లేదు. సో, 1, 4 నెక్స్ట్ ఏంటి 5 ఉంది. 6 ఉంది. 7 ఉంది. 8 ఉంది. సో, 9 లేదు మళ్ళీ. సో, మిస్సింగ్ నంబర్స్ ఏంటి? 1 ఒకటి, 1 ఒకటి, 9 ఒకటి, 1 ఒకటి, 9 ఒకటి,
ఇంకోటేంటి 4 ఒకటి. ఓకే. 4 ఒకటి మిస్సింగ్. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఈ 4 ఆల్రెడీ ఇక్కడ అన్నీ ఆక్యుపై ఉన్నాయి. అలాగే ఇక్కడ 4 ఈ పర్పుల్ దాంట్లో ఇక్కడ 4 రాదు. ఎందుకంటే ఈ రో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ ఈ పర్పుల్ బాక్సెస్‌లో 4 అనేది ఎక్కడ రాదు. ఓకే. 4 అనేది మళ్ళీ ఇక్కడ, ఇక్కడ రాదు. ఎందుకంటే ఇది ఆక్యుపైడ్ ఉంది. సో, 4 అనేది ఇక్కడ కానీ వస్తుంది మీకు. ఓకే. ఈ 2 బాక్సెస్‌లోనే 4 వస్తుంది. ఇక్కడ గాని. ఓకే. 4 అనేది మీకు ఇక్కడ గాని వస్తుంది. సో, 4 ఇక్కడ రావడం వల్ల మీకు హ్మ్. ఈ ఈ 2 బాక్సెస్‌లో ఈ సెల్స్‌లో 4 రావడం వల్ల ఈ రో మొత్తం 4 ఎక్కడ ఉండదింక. మొత్తం రోలో 4 ఎక్కడ ఉండదు. సో, ఇక్కడ మీకు 4 రాదు. ఇక్కడ ఈ బాక్స్‌లో 4 రాదు. ఈ బాక్స్‌లో 4 రాదు. ఈ బాక్స్‌లో 4 రాదు. ఓకే. అది మనము అలా డెడ్యూస్ చేయొచ్చది. 4 కనిపెట్టేసి మనం మిగతా బాక్సెస్‌లో అనేది 4 ఎక్కడ రాదు అనేది. ఓకే. సో, ఈ థర్డ్ బాక్స్‌లో చూసుకుంటే మిస్సింగ్ నంబర్స్ ఏంటి? 3 ఒకటి, 8 ఒకటుంది. సో, 3, 8 మనం కొద్దిగా టైం పడుతుందిది. సో, ఇక్కడ 1 ఇంకొకటి మీకు 1 అనేది ఇక్కడ ఉంది. ఈ ఫస్ట్ రోలో ఇక్కడ ఉంది. 1 అనేది ఈ థర్డ్ రోలో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో, 1 అనేది ఎక్కడొస్తుంది? ఇక్కడొస్తుంది. సో, 1 అనేది మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ ఈ బాక్స్‌లో ఈ కాలమ్‌లో ఇక్కడ రాదు. సో, 1 అనేది ఇక్కడొస్తుంది మీకు. ఈ లైట్ బ్లూ కలర్‌లో వస్తుంది 1 అనేది. ఓకే. ఈ మొత్తం 3 క్రాస్ 3 చూసుకుంటే రో 1 అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. 1 అనేది ఇక్కడ ఆల్రెడీ ఈ కాలమ్‌లో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 1 అనేది ఇక్కడొస్తుంది. అవును. అలాగే 1 అనేది ఈ 3 క్రాస్ 3 కాలమ్‌లో 1 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ రాదు. సో, ఇక్కడ మనకి 1 అనేది ఇక్కడ గాని వస్తుంది. ఎందుకంటే 1 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రాదు 1. సో, 1 అనేది ఇక్కడ గాని వస్తుంది. సో, ఇక్కడ అంటే మీకు మీ సేమ్ కలర్ దాంట్లో ఏమన్నా 1 ఆక్యుపై ఉందో లేదో చూసుకోవాలి మనం. సేమ్ కలర్డ్ 1 ఇక్కడ చూడండి. 1 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, 1 అనేది మీకు ఇక్కడ రాదు. సేమ్ కలర్ దాంట్లో రాదు. సో, 1 అనేది మీకు కంపల్సరీగా ఇక్కడే వస్తుంది. సో, 1 అనేది ఇక్కడ పెట్టుకోండి. ఓకే. అలాగా మీకు ఈ బాక్స్‌లో చూడండి సెవెంత్ బాక్స్ 1, 2 అనేది మీకు ఇంకా మనకి తెలియాలి. ఇక్కడ గాని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాదు. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా రాదు 2 అనేది. ఎందుకంటే 2 ఇక్కడ ఉంది. సో, 2 అనేది మీకు ఇక్కడ గాని వస్తుంది. ఓకే. బట్ సేమ్ కలర్ దాంట్లో 2 ఎక్కడన్నా ఉందో లేదో చూసుకోండి. 2 అనేది సేమ్ కలర్ దాంట్లో ఎక్కడా లేదు. సో, ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు మీకు 2 అనేది. ఓకే. అలాగా. నెక్స్ట్ 2 తర్వాత 3. 3 అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, 3 అనేది కంపల్సరీ ఇక్కడే వస్తుంది. ఎందుకంటే ఈ రోలో ఇక్కడుంది. ఈ రోలో ఇక్కడ ఉంది 3. సో, 3 అనేది ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ 4. 4 అనేది ఇక్కడ రాదు. సో, 4 అనేది ఈ 2 బాక్సెస్‌లోనే వస్తుంది. సో, 4 అనేది ఇక్కడ మళ్ళీ సేమ్ కలర్ దాంట్లో ఎక్కడైనా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. సేమ్ కలర్డ్ దాంట్లో 4 లేదు 4 అనేది.
సో, మనం అది వెయిట్ చేయాలి. మనం 4 వచ్చే మనం 4 రెడ్యూస్ అయిన వరకు మనం వెయిట్ చేయాలి. 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9. 9 అనేది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో, 9 అనేది ఈ 2 బాక్సెస్‌లోనే వస్తుంది. సో, ఈ 2 బాక్సెస్‌లో మీకు 9 ఎక్కడన్నా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి సేమ్ కలర్డ్ దాంట్లో. సో, 9 అనేది పింక్ దాంట్లో ఎక్కడా లేదు. పింక్ బాక్సెస్‌లో 9 అయితే ఎక్కడ లేదు. అలాగే లైట్ గ్రీన్ బాక్సెస్‌లో 9 కూడా ఎక్కడా లేదు. సో, అది కూడా మనం వెయిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఈ 8థ్ రో చూడండి ఒకసారి. 8థ్ రోలో మీకు 1 అనేది మిస్సింగ్. 1 ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో, 1 అనేది ఇక్కడ రాదు. సో, 1 అనేది మీకు ఇక్కడొస్తుంది. సో, 1 ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ 2 ఉంది. 3 ఉంది. 4, 5 ఉంది. 6 ఉంది. 7 ఉంది. 8 ఉంది. 9 అనేది ఇక్కడొస్తుంది మీకు. ఓకే. 9 అనేది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ మీకు మిగిలినయి సెవెంత్ బాక్స్‌లో మిగిలినవేంటి 1, 2 ఒకటి లేదు. అలాగే 3, 4, 2 ఒకటి, 4 ఒకటి మిస్సింగ్. 2 ఒకటి, 4 ఒకటి. అది మనం తర్వాత రెడ్యూస్ చేయొచ్చు. ఇంకా మనకి తెలియట్లేదు. అది ఎందుకంటే అన్ని సేమ్ కలర్డ్ బాక్సెస్‌లో అయితే అవి లేవు. ఓకే. ఇప్పుడు ఈ సిక్స్త్ రోలో చూడండి ఒకసారి. సిక్స్త్ రోలో 1, 2, 3. 3 అనేది మీకు ఇక్కడ గాని, ఇక్కడ గాని, ఇక్కడ గాని వస్తుంది. ఇక్కడ రాదు. ఇక్కడ ఎందుకంటే 3 అక్కడ ఆల్రెడీ ఉంది. సో, 3 అనేది కంపల్సరీగా మీకు ఇక్కడ గాని, ఇక్కడ గాని వస్తుంది. ఈ గ్రీన్ సెల్స్‌లో ఇక్కడ గాని, ఇక్కడ గాని వస్తుంది. సో, ఈ గ్రీన్ సెల్స్‌లో రావడం వల్ల 3 అనేది మీకు మిగతా గ్రీన్ సెల్స్‌లో ఎక్కడ రాదు. అంటే ఇక్కడ రాదు మీకు 3. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి 4. 4, 4 కూడా మనకి చెప్పలేము ఇంకా ఎక్కడ వస్తుందో. 5 ఉంది. 6. 6 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది. 6 ఉంది. ఓకే. 6 ఇక్కడ ఉంది. సో, 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఇక్కడ రాదు. ఇక్కడ 6 అనేది ఇక్కడ రావచ్చు 6 అనేది. ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ. ఇక్కడ రాదు 6. ఎందుకంటే 6 అనేది ఇక్కడ గ్రీన్ బాక్స్‌లో ఆల్రెడీ ఉంది. గ్రీన్ బాక్స్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ 6 అనేది ఈ 2 గ్రీన్ బాక్సెస్‌లో రావు. సో, 6 అనేది ఎక్కడొస్తుంది? ఓన్లీ ఈ ఆరెంజ్ బాక్స్‌లో ఒకటే వస్తుంది. సో, ఇక్కడ 6 పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు మిస్సింగ్ అంటే 3, 1, 2, 3 మిస్సింగ్. 4 మిస్సింగ్. సో, 3 అండ్ 4 మిస్సింగ్. సో, 3 గాని, 4 గాని ఇక్కడ రెండిట్లో రావాలి. సో, సేమ్ కలర్డ్ బాక్సెస్ 3 అండ్ 4 లేవు ఎక్కడ. సో, మనం వెయిట్ చేయాలి. ఓకే. కొద్దిగా మనం వెయిట్ చేస్తే అది తెలుస్తుంది. సో, అలాగే ఇప్పుడు మనం ఈ బాక్స్ చూద్దాం. ఫోర్త్ బాక్స్. 1, 2, 3.
3 అనేది ఇక్కడ రాదు. ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ ఉంది 3. నెక్స్ట్ 3 అనేది ఇక్కడ గాని వస్తుంది. 3 అనేది. సో, 3 అనేది ఈ సేమ్ కలర్డ్ బాక్సెస్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి. 3 అనేది ఎక్కడ సేమ్ కలర్డ్ బాక్సెస్‌లో లేదు. ఓకే. నెక్స్ట్ 4. ఇక్కడ 4 చూడండి ఒకసారి. 4 అనేది ఈ బాక్స్‌లో రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 4 అనేది ఈ కలర్ బాక్సెస్‌లో ఉంది. కలర్ బాక్స్. సో, 4 అనేది ఇక్కడ రాదు. అలాగే ఇప్పుడు 4 అనేది ఇక్కడ రావచ్చు. లేదా ఇక్కడ రావచ్చు. ఇప్పుడు సేమ్ కలర్డ్ బాక్స్‌లో 4 అనేది కూడా మీకు ఎక్కడా లేదు. సో, 4 అనేది ఇక్కడ గాని రావచ్చు. సో, అది మనం వెయిట్ చేయాలి. 5, 6, 7, 8, 9. 9 ఇక్కడ లేదు. ఇక్కడ రాదు. ఎందుకంటే 9 ఇక్కడ ఉంది. సో, 9 అనేది మీకు ఇక్కడ గాని రావు. ఇక్కడ మీకు 9 ఆల్రెడీ ఉంది. సో, ఇక్కడ ఎక్కడ రాదు 9. సో, 9 అనేది ఇది ఈ బాక్స్‌లో వస్తుంది. సో, ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే 3, 4. సో, 3, 4 మిస్సింగ్. అది మనకి ఇంకా డెడ్యూస్ అవ్వలేదు కాబట్టి 4 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, 4 అనేది ఇక్కడ రాదు. సో, 4 అనేది ఇక్కడొస్తుంది. ఓకే. నెక్స్ట్ 3 అనేది మిస్సింగ్. 3 ఇక్కడొస్తుంది. ఓకే. అలాగా. ఇప్పుడు ఈ ఫస్ట్ కాలమ్ చూద్దాం. ఈ ఫస్ట్ కాలమ్‌లో 1, 2, 3, 4 మిస్సింగ్. 4 అనేది ఈ రోలో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 4 అనేది ఇక్కడొస్తుంది మీకు. సో, ఇక్కడ పెట్టేద్దాం. 4, 5, 6, 7, 8. 8 అనేది ఇక్కడ ఒకటే మిస్సింగ్. సో, 8 అనేది ఇక్కడొచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు సెకండ్ రోలో చూసుకుంటే 1 ఉంది. 2 మిస్సింగ్. సో, 2 మిస్సింగ్ కాబట్టి 2 ఇక్కడ రాదు. 2 ఇక్కడ ఆల్రెడీ ఉంది. 2 అనేది మీకు ఇక్కడొస్తుంది. ఇక్కడైనా రావచ్చు. ఇక్కడైనా రావచ్చు మీకు. లేదా ఇక్కడైనా రావచ్చు. సో, ఒకసారి సేమ్ కలర్డ్ బాక్సెస్‌లో 2 ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. సో, 2 ఇక్కడ మీకు ఎక్కడ లేదు కాబట్టి మనకు తెలీదు. నెక్స్ట్ 3, 4, 5 ఉంది. 6 6 అనేది ఇక్కడ రాదు. ఈ 2 బాక్సెస్‌లో ఎక్కడైనా దాంట్లో వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఆక్యుపై ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 6 ఇక్కడ ఉంది. సో, 6 అనేది ఇక్కడ రాదు. సో, 6 అనేది ఇక్కడికి మాత్రమే వస్తుంది. ఓకే. ఎందుకంటే 6 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ 6 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 6 అనేది ఇక్కడొస్తుంది. ఓకే. నెక్స్ట్ 7 ఇంకా మిస్సింగ్. సో, 7 అనేది మీకు ఇక్కడ గాని వస్తుంది. 7 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది ఈ రోలో. సో, 7 అనేది ఇక్కడ రాదు. సో, 7 అనేది ఇక్కడొస్తుంది. అది. సో, ఇక్కడ బ్యాలెన్స్ ఏంటి? 1, 2. 2 మిస్సింగ్. సో, 2 ఇక్కడొస్తుంది. ఈ సిక్స్త్ రోలో ఇప్పుడు సిక్స్త్ బాక్స్‌లో ఇదేంటి సెవెంత్ బాక్స్‌లో మీకు ఏది మిస్సింగ్? 1, 2, 3, 4 మిస్సింగ్. 4. ఇప్పుడు థర్డ్ కాలమ్‌లో చూడండి 1, 2 మిస్సింగ్. 3 కూడా మిస్సింగే. సో, 2 ఒకటి, 3 ఒకటి మిస్సింగ్. 2 అనేది ఈ బాక్స్‌లో ఈ కలర్ బాక్స్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి 2 అనేది ఇక్కడ రాదు. ఈ బాక్స్‌లో. 2 అనేది ఇక్కడొస్తుంది. సో, 2 అనేది ఇక్కడ పెట్టేద్దాం. 3 అనేది ఇక్కడొస్తుంది మళ్ళీ బ్యాలెన్స్. ఎందుకంటే ఇది ఒక్క నంబర్ మిగిలింది. సో, ఇక్కడ 3 పెట్టుకుంటాం.
ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో చూడండి. 1, 2, 3. 3 మిస్సింగ్. 3 అనేది ఇక్కడ రావచ్చు. లేదా ఇక్కడ రాదు. ఎందుకంటే 3 ఇక్కడుంది. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. 3 అనేది. సో, అది మనకి తర్వాత తెలుస్తుంది. అంతవరకు మనం వేరేది చూద్దాం. 3, 4. 4 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది 4. సో, 4 అనేది ఇక్కడ గాని వస్తుంది. సో, 4 మీకు ఇక్కడ ఆల్రెడీ ఈ కలర్ బాక్స్‌లో ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇక్కడ 4. సో, ఇక్కడ ఈ కలర్‌లో రాదు. 4 అనేది ఇక్కడే వస్తుంది మీకు. ఈ బాక్స్‌లో 4. సో, ఇప్పుడు 3 ఒకటి, 8 ఒకటి మిస్సింగ్. 3 ఒకటి, 8 ఒకటి. 8 అనేది సేమ్ కలర్ బాక్సెస్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. సేమ్ కలర్ బాక్సెస్ ఇక్కడ లేదు. సో, 3 ఇంకా మనం ఇంకా డిడ్యూస్ అవుతుంది. ఇక్కడ మీకు మిస్సింగ్ కూడా 3, 8. బట్ ఇక్కడ మీకు 3 రాదు ఇక్కడ. ఎందుకంటే 3 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 3 రాదు. సో, 3 అనేది ఇక్కడొస్తుంది. ఇక్కడ 3. సో, ఇక్కడ బ్యాలెన్స్ ఏంటి? ఇక్కడ 8 వస్తుంది. 8. ఇక్కడ బ్యాలెన్స్ ఏంటి? ఈ థర్డ్ బాక్స్‌లో బ్యాలెన్స్ ఏంటి? ఇక్కడ 8. ఇక్కడ మనం 8 పెట్టేస్తాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ రోలో 1, 2 మిస్సింగ్. 2 అలాగే 9 మిస్సింగ్. 2 అండ్ 9 మిస్సింగ్. సో, ఇక్కడ మీకు సేమ్ కలర్ దాంట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 గాని, 9 గాని ఎక్కడన్నా ఉంటుందో లేదో అనేది. సో, 9 ఎక్కడ లేదు. సో, 2 ఒకసారి చెక్ చేసుకోండి అలాగే. 2 కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి ఇక్కడ 2ని చూడండి. ఈ సేమ్ కలర్ బాక్స్ 2 ఇక్కడ ఉంది. సో, 2 అనేది ఇక్కడ రాదు. సో, 2 అనేది ఈ బాక్స్‌లో వస్తుంది. ఈ కలర్ బాక్స్‌లో వస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ 9. 9 అనేది ఇక్కడ వస్తుంది. ఓకే. ఈ సెకండ్ బాక్స్‌లో మిగిలినదేముంది? 3 ఒకటి మిస్సింగ్. 5 ఒకటి మిస్సింగ్. 7 ఒకటి మిస్సింగ్. 3, 5, 7. 7 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 7 ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇంకా ఈ రెండిట్లో 7 వస్తుంది. ఇంకా సేమ్ కలర్ బాక్సెస్‌లో ఏమన్నా 7 ఉందో లేదో చెక్ చేసుకోండి. 7 అనేది దాంట్లో లేదు. లేదు. సో, మనకి ఇంకా నెక్స్ట్ ఏంటి 3. 3 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 3 ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, 3 అనేది ఇక్కడ గాని వస్తుంది. సో, 3 అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ కలర్ దాంట్లో ఉందో లేదో. 3 కూడా మీకు ఇక్కడ లేదు. ఓకే. నెక్స్ట్ 3, 5. 5 అనేది మీకు ఒకసారి ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ బాక్స్‌లో ఇక్కడ సేమ్ కలర్ బాక్స్‌లో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. నెక్స్ట్ 5 అనేది ఇక్కడ కూడా ఉంది 5. సేమ్ కలర్డ్ బాక్స్. సో, ఇక్కడ రాదు. సో, 5 అనేది ఇక్కడ వస్తుంది. సో, బ్యాలెన్స్ 3, 7. 7 అనేది ఇక్కడ రాదు. సో, 7 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో, ఇక్కడ 7. సో, బ్యాలెన్స్ ఇక్కడ 3.
ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ ఫోర్త్ రోలో 1, 2 మిస్సింగ్. సో, 2 మిస్సింగ్ సేమ్ కలర్ దాంట్లో ఎక్కడుందో చెక్ చేసుకోండి. 2 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సేమ్ కలర్ దాంట్లో ఇక్కడ ఉంది 2. అలాగే 2 అనేది ఇక్కడ కూడా రాదు. ఎందుకంటే ఇక్కడ ఉంది 2 సేమ్ కలర్డ్. సో, 2 అనేది ఈ కలర్ దాంట్లో వస్తుంది. 1, 2, 3, 4. 4 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ కాలమ్‌లో ఇక్కడ ఉంది పైన. సో, 4 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 5, 6 ఉంది. 7 ఉంది. నెక్స్ట్ 8 మిస్సింగ్. 8. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 1 మిస్సింగ్. 1. ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఎందుకంటే 1 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ కాలమ్‌లో రాదు. నెక్స్ట్ 1 అనేది ఇక్కడ ఉంది. ఈ కాలమ్‌లో కూడా రాదు. సో, 1 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 1, 2 ఉంది. 3 ఉంది. 4 ఉంది. 5. 5 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 5 ఇక్కడ ఉంది. సో, 5 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 6 ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓహ్! సారీ ఇక్కడ ఉంది. ఈ ఫోర్త్ రోలో, ఫిఫ్త్ రోలో. ఫిఫ్త్ రో 6 ఉంది. 7 ఉంది. 8 ఉంది. 9 మిస్సింగ్. 9. సో, ఫిఫ్త్ బాక్స్‌లో మిస్సింగ్ ఒకటే. 1, 2, 3. 3 మిస్సింగ్. ఇక్కడ మధ్యలో ఈ కాలమ్ చూడండి. ఫిఫ్త్ కాలమ్. ఫిఫ్త్ కాలమ్‌లో ఒకటే మిస్సింగ్. 1, 2, 3, 4, 5, 6, 7. 7 మిస్సింగ్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ రోలో చూడండి ఒకసారి. 1, 2 మిస్సింగ్. 2 అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే 2 అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, 2 అనేది మీకు ఇక్కడొస్తుంది. 1, 2, 3, 4 మిస్సింగ్. 4 అనేది లేదు. 4 అనేది ఇక్కడొస్తుంది. ఇంకా మిస్సింగ్ ఇక్కడ సింగిల్ మిస్సింగ్ ఏంటంటే, ఈ కాలమ్‌లో 1 ఉంది, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంది. 9 మిస్సింగ్. సో, ఇక్కడ 9. సో, ఈ బాక్స్‌లో మిస్సింగ్ ఏంటి? 1, 2, 3, 4, 5. 5 ఒకటి మిస్సింగ్. సో, 5 అనేది ఇక్కడొస్తుంది. ఓకే. సో, అన్నీ అయిపోయాయండి. నంబర్స్, సెల్స్ ఇప్పుడు చూసుకోండి ఒకసారి. అన్నీ కరెక్ట్‌గా అకామిడేట్ అయ్యాయో లేదో. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఓకే. సో, మనం కలర్ సుడోకు అనేది ఇలా సాల్వ్ చేయొచ్చు మనం. సో, ఈ విధంగా మనము కలర్స్ అనేది మనం రిపిటేషన్‌లో సేమ్ కలర్‌లో డిఫరెంట్ నంబర్స్ ఉండాలి. సేమ్ నంబర్ ఉండకూడదు. సో, ఆ కండిషన్ పెట్టుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఇదొక మెథడ్ అండి సాల్వ్ చేయడం కలర్ సూడోకు. ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కలర్ సూడోకు. మీరు ఇది సాల్వ్ చేస్తుంటే చాలా బావుంటుంది. సో, ఇలాగ మనం సాల్వ్ చేయొచ్చు. సో, ఈ రోజుకి ఇంతేనండి. ఈ టాపిక్‌తో మనం క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌తో ఇంక కొత్త టాపిక్‌తో కలుద్దాం. ఓకే. థాంక్ యూ.